కొంతమంది దగ్గర కోట్లు ఉంటాయి, కానీ దానం చేయడానికి చేతులు రావు. కానీ ఈ జాబితాలోని నంబర్ 1 వ్యక్తి తన సంపాదనలో 60% పైగా పేదలకే రాసిచ్చాడు. ఆయన ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నమస్కారం. ఈ రోజు మనం వెండితెర వెలుగులే కాదు, అంతకంటే ప్రకాశవంతమైన మనసున్న వారి గురించి తెలుసుకుందాం. వీరు రియల్ హీరోలు మాత్రమే కాదు, రియల్ లైఫ్ హీరోలు కూడా. 10వ స్థానంలో మన ప్రిన్స్ మహేష్ బాబు. కేవలం సినిమాలు చేయడమే కాదు, బుర్రిపాలెం మరియు సిద్ధాపురం అనే 2 గ్రామాలను దత్తత తీసుకున్నారు. అక్కడి పిల్లలకు విద్య, వైద్యం అందిస్తున్నారు. అంతేకాదు, వేలాది మంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించి వారికి పునర్జన్మ ప్రసాదించారు. నిశ్శబ్దంగా సేవ చేయడం ఆయన గొప్పతనం. 9వ స్థానంలో హాలీవుడ్ స్టార్ కీను రీవ్స్. మ్యాట్రిక్స్ సినిమా ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలను క్యాన్సర్ పరిశోధన కోసం మరియు సినిమా వెనుక పనిచేసే సిబ్బంది కోసం ఖర్చు చేశారు. చాలా నిరాడంబరంగా జీవిస్తారు. ఆయనకు సొంత ఇల్లు కూడా చాలా కాలం లేదు. సామాన్యుడిలా మెట్రోలో ప్రయాణిస్తారు. డబ్బు కంటే మనిషికి విలువ ఇచ్చే గొప్ప వ్యక్తి కీను రీవ్స్. 8వ స్థానంలో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఎవరికీ తెలియకుండా 45 పాఠశాలలు, 26 అనాథాశ్రమాలు నడిపారు. చివరికి తన కళ్లను కూడా దానం చేసి నలుగురికి వెలుగునిచ్చారు. చేసిన సాయం చెప్పుకోకూడదని ఆయన నమ్మేవారు. నిజమైన రాజకుమారుడు ఆయన. 7వ స్థానంలో అక్షయ్ కుమార్. దేశంలో ఏ విపత్తు వచ్చినా ముందుగా స్పందించేది ఆయనే. సైనికుల కుటుంబాల కోసం భారత్ కే వీర్ అనే యాప్ ద్వారా కోట్లాది రూపాయలు సేకరించి అందించారు. రైతుల ఆత్మహత్యలను ఆపడానికి కూడా ఆయన ఆర్థిక సహాయం చేశారు. తెరపైనే కాదు, నిజ జీవితంలో కూడా దేశభక్తుడు అనిపించుకున్నారు. 6వ స్థానంలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి. వేల కోట్లు ఉన్నా చాలా సాదాసీదాగా చీర కట్టుకుని కనిపిస్తారు. ఆమె ఫౌండేషన్ ద్వారా వేలాది గ్రంథాలయాలు, మరుగుదొడ్లు కట్టించారు. దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు ఆమె చేసిన కృషి వెలకట్టలేనిది. డబ్బును ఎలా ఖర్చు చేయాలో ఆమెను చూసి నేర్చుకోవాలి. 5వ స్థానంలో విప్రో అధినేత అజీం ప్రేమ్జీ. ఈయనను భారతీయ దానకర్ణుడు అంటారు. రోజుకు 22 కోట్లు దానం చేసిన రికార్డు ఈయనది. భారతదేశంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ఆయన తన సంపదలో సింహభాగాన్ని ఇచ్చేశారు. విద్య ఉంటేనే దేశం మారుతుందని ఆయన నమ్మకం. 4వ స్థానంలో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్. ప్రపంచంలోని ధనవంతులలో ఒకరైన గేట్స్ తన సంపాదనలో 90% పైగా దానం చేయాలని నిర్ణయించుకున్నారు. పోలియో నిర్మూలన, మలేరియా నివారణ మరియు పారిశుద్ధ్యం కోసం ఆయన చేస్తున్న కృషి అద్భుతం. ఆయన ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు, మానవతావాది. 3వ స్థానంలో లాక్డౌన్ దేవుడు సోను సూద్. సినిమాల్లో విలన్ అయినా నిజ జీవితంలో హీరో. కరోనా సమయంలో వలస కార్మికులను ఇళ్లకు చేర్చడం దగ్గర నుండి ఆక్సిజన్ సిలిండర్లు అందించడం వరకు ఆయన చేసిన సేవ మరవలేము. ఎవరు ఆపదలో ఉన్నా నేనున్నాను అని ముందుకొస్తారు. తన ఆస్తులను తాకట్టు పెట్టి మరీ ప్రజలకు సేవ చేశారు. తెలుగు ప్రజల గుండెల్లో ఆయన స్థానం సుస్థిరం. 2వ స్థానంలో భారత రత్న రతన్ టాటా. టాటా సంస్థ లాభాల్లో 66% టాటా ట్రస్టుల ద్వారా దానధర్మాలకే వెళ్తుంది. అందుకే ఆయన ప్రపంచ కుబేరుల లిస్టులో ఉండరు, కానీ ప్రజల హృదయాల్లో ఉంటారు. క్యాన్సర్ ఆసుపత్రులు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, గ్రామీణాభివృద్ధి, టాటా చేయని సేవ లేదు. ఆయన నిరాడంబరత, దేశభక్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం. నంబర్ 1 స్థానంలో ప్రేమకు ప్రతిరూపం మదర్ తెరిసా. తన జీవితమంతా కుష్టు రోగులకు, అనాథలకు, మరణించే దశలో ఉన్నవారికి సేవ చేయడానికే అంకితం చేశారు. డబ్బు ఇవ్వడం సులభం, కానీ అసహించుకునే రోగులను హత్తుకుని సేవ చేయడం దైవత్వంతో సమానం. అందుకే ఆమెకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆమె సేవ ఎప్పటికీ మరువలేనిది. వీరి స్ఫూర్తితో మనం కూడా మనకు తోచిన సహాయం నలుగురికి చేద్దాం. ఈ వీడియో మిమ్మల్ని ఆలోచింపజేస్తే దయచేసి షేర్ చేయండి. మానవత్వమే మన మతం. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం తెలుగు ట్రిల్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి.